సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనాలు ఆర్టీసీ ఆదాయాన్ని పంగనామం పెడుతూ ప్రజల జేబులను కొల్లగొడుతున్నాయి. గ్రామాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులపై ప్రైవేటు వాహనాల దోపిడీ పాల్పడుతున్నారు. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గం చింతలకుంట చెక్పోస్ట్ బస్టాప్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని వాహన యాజమాన్యాలు అడ్డగోలు ఛార్జీలతో ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అనుమతులు లేని ప్రైవేటు వాహనాల్లో ఓన్ ప్లేట్ వాహనాల్లోనూ ప్రయాణికులను తరలిస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వాహనాలకు ఫిట్నెస్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పండుగ రద్దీ ముందే తెలిసినా కూడా ఆర్టీసీ యాజమాన్యం తగిన సంఖ్యలో బస్సులు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భారీగా ప్రయాణికులు ఉన్నప్పటికీ బస్టాప్ వద్ద కనీస సదుపాయాలైన తాగునీరు కూడా ఏర్పాటు చేయడంలో జీహెచ్ఎంసీ విఫలమైందన్న ఆగ్రహం వ్యక్తమవుతుంది. సామాన్యుడు చిన్న తప్పు చేస్తే ఫైన్లు విధించే అధికారులు ఇంత పెద్ద అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని పండుగ ప్రయాణంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.